హస్తినలో గులాబీ దండు లాబియింగ్ ముమ్మరం చేసింది. నిన్న మొన్నటి వరకు బిల్లుకు మద్దతు కూడగట్టిన గులాబీ బాస్ తాజాగా పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి సారించారు. జీఓఎం సభ్యుడు కేంద్ర మంత్రి జయరాం రమేష్ తో స్పెషల్ గా మీట్ అయ్యారు కేసీఆర్. టీ బిల్లుతో పార్లమెంట్ ఎపిసోడ్ పై డిస్కస్ చేశారు నేతలు. ముసాయిదా బిల్లుపై టీఆర్ఎస్ ఇచ్చిన సవరణలపైనే ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. స్థానికత ఆధారంగా ఉద్యోగులు, పింఛన్దారుల పంపిణీ జరగాలన్న కేసీఆర్ ప్రతిపాదనపై గతంలో రాష్ట్రాల విభజన సందర్భంగా జనాభా ప్రాతిపదికగా కేటాయింపులు జరిగాయని జయరాం చెప్పినట్టు తెలుస్తోంది. సవరణల కోసం పట్టుపట్టొద్దని జయరాం కోరినట్టు సమాచారం. అటు విభజన తర్వాత కీలకంగా మారే నదీ జలాల పంపిణీపై భేటీలో చర్చ జరిగింది. అందరికీ ఆమోదయోగ్యమయ్యేలా జీఓఎం ప్రతిపాదనలు చేసిందని జయరాం కేసీఆర్ కు వివరించినట్టు తెలుస్తోంది. ఇక పార్లమెంట్లో టీ బిల్లుపై సోమవారమే చర్చ జరిగేలా చూడాలని కేసీఆర్ కోరినట్టు తెలుస్తోంది. బడ్జెట్ పై చర్చించిన తర్వాతనే తెలంగాణ అంశం సభలో డిస్కషన్కు వస్తుందని జయరాం వివరించారు. టీ బిల్లు ఆఖరి ఘట్టానికి చేరుకోవడంతో గులాబీ బాస్ జయరాం భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో ప్రత్యేకత ఏమీ లేదని, టీ బిల్లుపైనే చర్చ జరిగిందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.